హలో అండి, వెల్కమ్ టు టేస్టీ కిచెన్. ఈరోజు మన ఛానల్లో ఒక హెల్దీ అండ్ టేస్టీ బ్రేక్ఫాస్ట్ రెసిపీని చేసి చూపించబోతున్నాను. అదేంటి అంటే పెసరట్టు. ఇది హెల్త్కి చాలా మంచిది. ఈ హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీని ఎలా చేయాలో ఇప్పుడు చూసేద్దాం. ముందుగా ఒక గిన్నెలో ఒక గ్లాస్ వరకు పెసరపప్పు గుండ్లని, అదే గ్లాస్లో పావు వంతు వరకు బియ్యంని, ఒక స్పూన్ మెంతులను వేసి బాగా వాష్ చేసుకోవాలి. ఇందులో బియ్యంని యాడ్ చేయడం వల్ల పెసరట్టు క్రిస్పీగా అండ్ టేస్టీగా వస్తుంది. ఒక 2-3 సార్లు వీటిని బాగా వాష్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇందులోకి వాటర్ని తీసుకొని నైట్ అంతా నానబెట్టుకోవాలి, లేదా ఒక 5-6 గంటలు నానబెట్టుకున్నా సరిపోతుంది. ఎలాగూ బ్రేక్ఫాస్ట్ మార్నింగ్ చేస్తాం కాబట్టి నైట్ అంతా నానబెట్టుకుంటే సరిపోతుంది. వీటిని నైట్ అంతా నానబెట్టుకున్నాక నెక్స్ట్ డే మార్నింగ్ వాటర్ తీసేసి వీటిని మిక్సీ చేసుకోవాలి. ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఈ పెసరపప్పు గుండ్లను వేసుకొని అందులోనే 2 పచ్చిమిర్చిని, ఒక చిన్న అల్లం ముక్కని, టేస్ట్కి సరిపడా సాల్ట్, ఒక 1 టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకుంటే మనకి పెసరట్టు అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు ఈ దోశ బ్యాటర్ని అంతా ఒక గిన్నెలోకి తీసుకొని ఒకసారి చక్కగా కలిపేసుకొని ఇంకో పక్కన స్టవ్ ఆన్ చేసి దోశ ప్యాన్ పెట్టుకొని అది హీట్ అయ్యాక ఒక గరిటెతో పిండిని తీసుకొని కొంచెం పల్చగా పెసరట్టును వేసుకోవాలి. తర్వాత ఒక స్పూన్తో ఆయిల్ని వేసుకొని పెసరట్టు మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు బాగా కాల్చుకోవాలి. పెసరట్టును ఒక సైడ్ మంచి కలర్లోకి వచ్చే వరకు కాల్చుకుంటే సరిపోతుంది, ఇంకో సైడ్ అవసరం లేదు. పెసరట్టు ఇలా మంచి కలర్లోకి వచ్చాక ఒక ప్లేట్కి తీసుకొని వేడిగా సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే పెసరట్టు రెడీ అయిపోయినట్టే. ఇది టొమాటో చట్నీ, పల్లి చట్నీ, అల్లం చట్నీ ఎందులోకైనా బాగుంటుంది. పెసరట్టు తింటుంటే అక్కడక్కడ క్రిస్పీగా, అక్కడక్కడ కొంచెం సాఫ్ట్గా భలే టేస్టీగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పండి. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇంకా కొత్త రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.